ప్లేస్ నుంచి ఫొటోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అదే మళ్ళీ పుడతామా ఏంటి ఇది చూడడానికి. సూపర్ మచ్చి ధరణి అక్క వీడియోస్ చాలా బాగుంటాయి. సో గైస్ టైం అయితే ఇప్పుడు 8:36 అవుతుంది. చాలా మంది పాండిచేరికి వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్తున్నారు. మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాం. మోస్ట్లీ సేమ్ రొటీన్ బఫే ఉంటది. చూడాలి ఎక్స్ట్రా ఇడ్లీ, దోశ, కార్న్ ఫ్లేక్స్, చాకోస్ ఇవే ఉంటాయి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లో. చూడాలి ఈరోజు అసలు మనకి సీసీ క్లియర్స్ లేదు కదా. రైస్ వ్యూ చూడండి, ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంది రైస్ ఇది. బ్రేక్ఫాస్ట్ సేమ్ మసాలా ఆమ్లెట్, ఫ్రెంచ్ టోస్ట్, బోండా, ఇడ్లీ, తిన్నది ఇడ్లీ, ఆలు పరాటా అండ్ ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, గుడ్లు ఆమ్లెట్ అండ్ ఇవి వచ్చేసి యాక్చువల్గా ఈ రోజు మాత్రమే నాకు తెలిసి మనం అందరం కలిసి ఫుడ్ కోర్ట్ లోపల కలిసి తింటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు షిప్ యాక్చువల్గా స్టే అవుతుంది ఇక్కడ. మెయిన్ యాంకర్ అయితే చేశారు. సో అందుకే ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది, అసలు ఏం కదలకుండా. సో ఈరోజు అందరం కలిసి తింటున్నాం. వాళ్ళైతే ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ మీల్స్ తింటారు అనుకుంటా మార్నింగ్. గైస్ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూడండి. అది షిప్కి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ షిప్. గైస్ మాకు లోపల ఎంటర్ అవగానే మాకు క్యాబిన్ కార్డ్ ఇచ్చామని చెప్పాం కదా. సో ఆ క్యాబిన్ కార్డ్లో మేము అమౌంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఏం తీసుకున్నా అమౌంట్ నుంచి కరెక్ట్ అయిపోతుంది. బట్ మేమైతే అమౌంట్ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు అవేం తెలియదు కాబట్టి. సో ఇక్కడ పేమెంట్ ఎలా అంటే ఆ కార్డ్ చూపిస్తే వాళ్ళు దాంట్లో పేమెంట్ ఇంక్లూడ్ చేస్తున్నారు. తర్వాత మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ పేమెంట్ని కట్టుకోవాలి. మనకి లేదు వాళ్ళకి తెలుస్తుంది మనకు కట్టమా లేదంటే ముందు మనం రేపు వెకేట్ చేసే ముందు మన కార్డ్ చెక్ చేస్తారు, అది ఏమైనా దాని మీద ఏమైనా బిల్లింగ్స్ ఉన్నాయా లేవని. అప్పుడు అది మొత్తం మీరు పే చేశారు అంటేనే మనం బయటికి అలౌ చేస్తారు. సో అది మనం ముందుగానే పే చేయాలి, అదే ఇప్పుడు మనం పే చేస్తాం అనుకోండి. యాక్చువల్గా మేము ఇప్పుడు ఎందుకు పే చేసేసాము అంటే రేపు మనం బయటకు వెళ్ళే టైంలో చాలా రెస్ట్ ఉంటుంది కదా. ఆ రెస్ట్ టైంలో చాలా మందికి పేమెంట్లు అవుతుంటాయి కాబట్టి ముందే మనం పే చేసేద్దామని ఇప్పుడు పే చేస్తాం. లేదంటే ఆల్రెడీ మన కార్డులో మనం మనీ క్రెడిట్ చేసుకుని ఉండుంటే వాళ్ళు డెబిట్ చేసేసుకుంటారు. ఎవరైనా క్రూజ్కి వచ్చే టైంలో ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని జస్ట్ మేము చెప్తున్నాం. ఆ లేస్ ప్యాకెట్ ఎంత అనుకుంటున్నారు? ఒక 10 రూపీస్ లేస్ మనకి 250 రూపీస్. 2 లేస్ ప్యాకెట్ 250 రూపాయలు. 2 కాదు ఒకటే. 2 రెండా? 2 లేస్ ప్యాకెట్ 250 రూపాయలు. 4 పీనట్ ఉంటాయి కదా మసాలా, అది చిన్నది, అది 340 రూపాయలు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్ ఇక్కడ మనకి. అందుకనేసి మోస్ట్లీ అలా ఫుడ్ అంతా మనకి ఫ్రీ అన్లిమిటెడ్ ఉంటుంది. కొన్ని మాత్రం పే చేసుకోవాలి. లైక్ ఈ ప్లేస్లో కాఫీ మనం పే చార్జబుల్, అండ్ బ్రీజర్ అలాంటివి కూడా చార్జబుల్. నార్మల్ మనకి స్ప్రైట్, లిమ్కా, ఫాంటా, కోకోకోలా అన్నీ కూడా ఫ్రీ అన్లిమిటెడ్. యాక్చువల్గా మనకి ఇక్కడ గేమింగ్ జోన్ ఉంది. ఇది అయితే టేబుల్ టెన్నిస్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, మనం ఫ్రీగా ఆడుకోవచ్చు. టేబుల్ టెన్నిస్ ఉంది, 8 బాల్ పూల్ ఉంది, తర్వాత మసాజర్స్ ఉన్నాయి, తర్వాత సెలూన్ ఉంది, స్పా ఉంది. స్పా అవన్నీ మిగిలినవన్నీ ఓపెన్లో లేవు ప్రస్తుతానికి. ఇదైతే మాత్రం మనం తెలిసింది అలాగ ఆడుకుంటాం అంతే. మిగిలినవన్నీ ఓపెన్లో లేవు, ఎర్రీ వానికి వచ్చాం కదా. అయ్యో గైస్ ఇదైతే మార్క్యూ థియేటర్. మీరు చూసారు కదా, మ్యాజిక్ షోలు కానీ ఏమైనా షోస్ అని ఇక్కడే అవుతుంది. బెల్లబెల్లె షో అలాంటి షోస్ అన్నీ ఇక్కడ అవుతూ ఉంటాయి. సో ఒకసారి థియేటర్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. సో మొత్తం ఒకసారి థియేటర్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మనకి కింద ఉంటాయి, పైన కూడా ఉంటాయి. అక్కడ చూసారా గోల్డెన్ ఒక ఈ కటన్, ఆ కటన్ అలా పైకి వస్తుంది. షోస్ అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అది స్టేజ్ అనమాట. అండ్ మీకు చూస్తున్నట్టయితే అక్కడ ఒకసారి ఫ్రంట్ సీట్ చూపించు. ఆ ఫ్రంట్ సీట్ ఉన్నాయి కదా, అవి కొంతమందికి రిజర్వ్డ్ అనమాట. లైక్ ఇక్కడ స్టాండర్డ్ సూట్ రూమ్స్ అలా ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేసెస్. మిగతా వాళ్ళకి ఎక్కడైనా కూర్చోవచ్చు మనం. ఇగో కిందంతా సీట్ కిందంతా ఉంటుంది, మళ్ళీ పైన కూడా ఉంటాయి.
సో ఇక్కడైతే మ్యాజిక్ షోలు అవుతాయి, బల్లె షోస్ అవుతాయి, డ్యాన్స్ షోస్ అలా చాలా షోస్ అవుతాయి ఇక్కడ. అవన్నీ కూడా నైట్ టైం, ఇప్పుడేం మార్నింగ్ ఏం లేవు. సో అందుకే ఖాళీగా ఉంది. క్రూజ్ కానీ వస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది నిజం. ఒక్క సీ సిక్నెస్ అనేది అదొకటే నెగిటివ్, కానీ మిగతాదంతా చాలా బాగుంటుంది. ఫుడ్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఆగింది. చాలామంది బోట్స్ మనల్ని పాండిచేరి ఎలా తీసుకెళ్తుంది, టెండర్ బోట్స్ అని ఉంటాయి. సో దానిలో కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. సో అలా 4 వరకు, లైక్ మార్నింగ్ 9:30 నుంచి 4 వరకు ఎలా ఉంది. 4:30 లోపు మనం ఇక్కడికి వస్తే మనం క్రూజ్ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు ఆ టైం మిస్ అయ్యారంటే ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు. మేమేమనుకున్నామంటే ఎందుకు 1 డేలో ఏం జరిగేస్తాం, మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం, మాకు ఇంకా వెహికల్ కూడా అరేంజ్ చేసుకోవాలి, ర్యాపిడో లేదంటే కార్ ఏదైనా సెట్ చేసుకోవాలి. కాబట్టి అంత ఎందుకు అదే మనం క్రూజ్లో ఉండిపోతే బెస్ట్ కదా అని చెప్పి ఉండిపోయాం. అండ్ దట్టు ట్యాన్ అయిపోతాం కదా, ఆల్రెడీ మోస్ట్లీ ట్యాన్ అయిపోయాం. గైస్ ఇప్పుడైతే మేము 9th ఫ్లోర్కి వచ్చాం. 9th ఫ్లోర్లో సూట్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బయట ఉన్న బాల్కనీ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైబ్రరీ అయితే ఉంది. అటు సైడ్ బుక్ స్టోర్స్ అన్నీ ఉంటాయి, బట్ పెద్దగా ఏటి ఓపెన్లో లేవు ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు మనం సూట్ రూమ్ చూపిద్దాం వెళ్ళి. ఓకే గైస్, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సూట్ రూమ్ అసలు చూపిద్దాం రండి. Purpose only. Please check the respective areas as per checklist. The test will last for approximately 15 minutes. దాన్ని సోనా అలాగా ఇది గైస్ సూట్ రూమే కదనా? మినీ సూటా? ఓకే ఓకే. దాన్ని లైట్లు వేద్దామా? ఇదే అనుకుంటా, లైటింగ్ ఇంతే అనుకుంటా. మినీ సూట్ అంటే మినీ సూట్. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా, బాగుంది. అండ్ ఇక్కడైతే చిన్న సోఫా అయితే ఇచ్చారు. వావ్, మినీ సూట్ రూమ్ కి ఎంత పెద్ద మిర్రర్ ఇచ్చారా. ఇక్కడ కూడా డెస్క్స్, చాక్లెట్లు ధరని మినీ సూట్ రూమ్ లో చాక్లెట్లు కూడా అవైలబుల్ గా పెడుతున్నారు. ఓకే ఓకే, ఏం లేవు, జస్ట్ ఒక సోఫా, దాని ముందు ఇక్కడ టీపాయ్ లాంటిది ఒకటి పెట్టారు. ఒకసారి చూడండి, మినీ సూట్ రూమ్ కి వెళ్తే ఇలా ఉంటది. బాల్కనీ ఒకటి ఉంటది, యాడింగ్ లాక్ అన్లాక్ చేయి. పైన వేస్తుంది లేదు. ఓకే, చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. బాల్కనీ వ్యూ. సో మినీ సూట్ రూమ్ అనేటప్పుడు బాల్కనీ ఒకటి వచ్చి 2 చైర్లు అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది బాల్కనీ వ్యూ నిజంగా. అటు చూపించి ఒకసారి, మళ్ళీ ఒకసారి. సూపర్, అబ్బబ్బబ్బబ్బబ్బా, వీడియోలో ఎంత బాగా కనిపిస్తుంది. సో ఈరోజు లంచ్ వచ్చేసి ఆలు చాట్ వేసుకున్నాను నేను. సాలడ్స్ ఉన్నాయి కానీ వేసుకోలే. మీకు ఏది కావాలంటే అన్ని మీరు వేసుకోండి. ఇది వచ్చేసి పాలకూర పప్పు, పన్నీరు, కడాయి కర్రీ అంటే కొమ్ము శనగలు. అండ్ దిస్ ఈజ్ ఆలు, దమ్ ఆలు. అండ్ వీ హ్యావ్ నూడిల్స్. ఏమైంది? అండ్ యాక్చువల్లీ ఇవి చాలా బాగున్నాయి సాఫ్ట్గా, అందుకే ఇదే తీసుకుంటున్నాను. అండ్ ఒక చపాతి, నాన్ వెజ్. ఎక్కడ కూర్చున్నా గైస్? ఈరోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఈ 2 days కూడా చికెన్ పెట్టలేదు, కర్రీ పెట్టారు. చికెన్ ఫ్రై పెట్టారు, మటన్ కర్రీ పెట్టారు, ఆలు చెన్నా, ఆలు చాట్, దాల్ పాలక్, ఇంకా నార్మల్ నూడిల్స్. దిగిపోయారు కదా, అందుకే ఈరోజు తక్కువ మంది ఉంటారని మటన్ చికెన్ ఫ్రై అయితే పెట్టారు. మేబీ
బాగుంది చేసుకున్నాం. గైస్ యాక్చువల్గా నేనైతే మాత్రం ఫస్ట్ సూప్ అయితే తీసుకున్నాను, సూప్ తాగాను. తర్వాత నేను ఫైబర్ కోసం అనేసి ఇవి తీసుకున్నా. కొంచెం రైస్ కాదు, కొంచెం కార్బోహైడ్రేట్స్, దెన్ చికెను, మటను అండ్ చికెన్ ఫ్రై ఇదేదో తిందాం అనుకుంటున్నాను ఇప్పటికైతే మాత్రం. ఆఫ్టర్నూన్ ఇది అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ నైట్ తినాలి కదా, అందుకే కొంచెం తక్కువ తింటున్నాను. చాలా తక్కువ కదా, మీరు కూడా చెప్పండి. చాలా తక్కువ తింటున్నాను, చాలా ఎక్కువ తింటున్నాను చూసిన. నేనైతే అయిపోయింది నా లంచ్. ఇప్పుడైతే మెయిన్ కోర్స్ అయిపోయింది. సో వాటర్ మెలాన్ అండ్ ఇదంతా ఇది మోతీ పాక్, ఇది వచ్చేసి కేక్ అండ్ ఇది వచ్చేసి some పాయసం అండ్ ఇది కూడా డెజర్ట్. పేరు తెలియదు గైస్, జస్ట్ మీకు ఒక లుక్ ఇస్తాను చూడండి. వాటర్ మెలాన్, అదేదో డెజర్ట్, పాయసం, ఇది మోతీ పాక్, ఇది వచ్చేసి కేక్. మన క్రూజ్లో అయితే మనకి రాజమండ్రి సార్, మన రాజమండ్రి నుంచి కూడా మన వైజాగ్ మన క్రోడిల్లో క్రూజ్కి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి కూడా. అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు? అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా బాగుంది. ఫస్ట్ రోజు అయితే కొంచెం కొంచెం కంగారుగా భయంగా అనిపించింది, కానీ ఇంకా ట్రావెల్ అయ్యే కొద్దీ చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అయితే చాలా బాగుంది. షోస్ కానీ ఇవి కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇందులో కూడా ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఉంది, కానీ లైట్ ఫుడ్ తీసుకోవాలి. అన్లిమిటెడ్ అని చెప్పి హెవీ ఫుడ్ తీసుకుంటే నెక్స్ట్ డే నాడు బ్లడ్ మేనేజ్ లాగం, కాబట్టి హెవీగా తినకండి, లైట్గా తినండి. డ్రింక్ అన్ని ఏవైనా సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, హాట్ డ్రింక్స్ ఉన్నాయి, అన్నీ తాగొచ్చు, అన్నీ ఫ్రీ మొత్తం. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం, చాలా బాగుంది. పిల్లలు కూడా ఆడుకుంటే బాగుంది. బోర్ అయితే కొట్టదు. ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, క్యాజ్మాస్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ డ్యాన్స్లు ఇవి చేస్తారు, నైట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రమోషన్ కాదు, మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకున్నా. ఒక్కటి కొంచెం కళ్ళు తిరగడం తప్ప మిగతాదంతా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను అదే చెప్దాం అనుకుంటున్నాను, మీరు చెప్పండి. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. క్రూజ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అందరికి కూడా. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. కానీ మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మీకు అంటే కళ్ళు తిరగడం అవన్నీ రెగ్యులర్ గా అవుతుంటే ఇక్కడికి వచ్చిన వెంటనే కన్ఫామ్ గా కళ్ళు తిరుగుతుంది, కన్ఫామ్ గా వామిటింగ్ అవుతుంది. సో అలాంటి ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది, అంతే కదా? మీరు కూడా నెక్స్ట్ డే రోజున బాగానే ఉంటుంది, కొంచెం నార్మల్ అలవాటు అయ్యే లోపల క్రూజ్ జర్నీ అయిపోతుంది. అదే మళ్ళీ పుడతామా ఏంటి ఇది చూడడానికి? అంతే, ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది క్యాప్టెన్ వ్యూ పాయింట్. ఈ ప్లేస్ నుంచి చాలా మంది వీడియోస్, ఫొటోస్ అయితే షూట్ చేసుకుంటున్నారు. అంటే ఇది టాప్ డెక్ లో ఉంది, 11th ఫ్లోర్. అంటే ప్లేస్ నుంచి ఫొటోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అలా చూపించు, అలాగ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించొస్తారు. అలాగా ఇది 11th డెక్, ఇది 11th డెక్ లో ఉంటుంది. ఫొటోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది డాన్సులు, తర్వాత ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు కదా. చెప్పు బ్రదర్, నువ్వు చెప్పరా, ఏం చెప్తావు? సో సో ఇప్పటికి ప్రస్తుతానికి ఈ చిన్న వీడియో అక్కడ ఆపితే ఇప్పుడు స్నాక్స్ తినడానికి మనం వెళ్తున్నాం అన్నమాట. స్నాక్స్ ఏమున్నాయి చూద్దాం పదండి. సో గైస్ మేమైతే రోజుకి ఒక 4 times 4 times తింటున్నాం గైస్. ఒకవేళ మనకి ఇంకా తీరలేదు అంటే మనం ఫైనల్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంది, నైట్ డిన్నర్ ఉంది, మిడ్ నైట్ స్నాక్స్ కూడా ఉన్నాయి మనకి. సో గైస్ మా స్నాక్స్ ఏంటంటే షక్కర్పాన్, పన్నీర్ కార్న్ కట్లెట్, పన్నీర్ కార్న్ కట్లెట్, కేక్స్ యాజ్ యూజువల్, అండ్ ఇది వచ్చేసి కచోరీ అండ్ శాండ్విచ్. ఇవి వడపావు లాగా ఉన్నాయి, వడపావు, ఇది శాండ్విచ్. యా వడపావ్. అసలు left, up, down, down, right, left, up. Okay, now faster. Down, right, left, up. స్నాక్స్ అయిపోతే మేమైతే ఒక షోకి అయితే వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే గేమ్ ఏంటంటే, సో అక్కడ ఒక వాలంటీర్లు ఉన్నారు కదా, అతను క్లాప్ డౌన్ అంటే డౌన్కి క్లాప్ చేయాలి, క్లాప్ అప్ అంటే లెఫ్ట్కి చేయాలి, రైట్ అంటే రైట్ చేయాలి, అప్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అంటే అప్. సో ఎవరైతే అలా రాంగ్ చేస్తారో వాళ్ళు అవుట్.
సో ఆ గేమ్ అయితే మమ్మల్ని ఇక్కడ ఆడిపించారు. దాని తర్వాత అక్కడున్న మెంబర్స్ అందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేయించిన తర్వాత ఇంకో గేమ్ లైక్ డ్రమ్ షలాట్స్ లాంటిదే. బట్ ఏంటంటే నేను అక్కడ వాళ్ళకి వర్డ్స్ చెప్తుంటే వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళందరూ అరవాలి, వాళ్ళకి వినిపించుకున్న అరవాలి. ఇలాంటి గేమ్స్ క్రూజ్లో అయితే చాలా అరేంజ్ చేశారు. మేము కొన్ని అటెండ్ అవ్వలేకపోయాము, బట్ మోస్ట్లీ అటెండ్ అని షూట్ చేయలేదు. బట్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ గేమ్స్ అని. మోస్ట్లీ అక్కడ ఉన్న పీపుల్తో ఇంటరాక్షన్ అయితే చాలా బాగా జరిగింది. లైక్ ఎవరు మాకెందుకులే అన్నట్టు లేరు, అందరూ కూడా బాగా మింగిల్ అయిపోయారు. ఈవెన్ వాళ్ళు తెలుగు వారు కాకపోయినా చాలా బాగా మింగిల్ అయ్యారు. గైస్ ఇప్పుడైతే లక్కీ డ్రా అవుతుంది. లక్కీ డ్రా ఏంటంటే యాక్చువల్లీ మేము క్రూజ్లో పిక్స్ తీసుకున్నాము అందరం కలిసి. సో అవి ఏంటి ఫోటోస్ లాగా ఫ్రేమ్ చేసి పెట్టారు. అవి మనం కొనుక్కుంటే మనకి లక్కీ డ్రాలో మన నేమ్ రాసి వేస్తారు, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు. సో మేము తీసుకున్నాం ఆ సింగిల్ పిక్స్ అని మేము ఫొటోస్ తీసుకున్నాము. సో లక్కీ డ్రా 3 తీస్తారు. సో వాళ్ళకి ఏం వస్తే తర్వాత చెప్తాము. వస్తే మేమైతే ఎక్సైటెడ్ ఉన్నాం. So, are you ready for the lucky draw? Yes! Very nice, sir. All right, so we are ready for the lucky draw. But before that, please give a big hand to Ankit, everyone from Photo Gallery. And one more time, do you know how many prizes we are getting? 3. Wow, you already know it. సో ఈ లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫోటోషూట్ అనమాట. ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి ఫ్రీగా ఫొటోస్ తీస్తారు క్రూజ్లో. సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్పా. సో సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి స్పా ఫ్రీగా చేస్తారు. దాని తర్వాత థర్డ్ రన్ వచ్చి ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చారు. గిఫ్ట్లో ఏముందో తెలియదు. సో మేమైతే ఎంతో ఎక్సైటెడ్తో వస్తుందేమో అని అనుకున్నాము, బట్ మాకైతే ఏం రాలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ తీసిన వాళ్ళకి కపుల్ వాళ్ళకి ఫోటోషూట్ వచ్చింది అండ్ షీ ఫెల్ వెరీ హ్యాపీ. ఓకే గైస్, నో ప్రాబ్లం. 4-0-2-6, Savita going on. గైస్ ఎవరు రాట్లేదు, సాంగ్స్ కూడా ప్లే చేయట్లేదు, మ్యూజిక్ కూడా పెడుతున్నట్ట. ఒకటే అది కూడా వస్తారు, మేము వెయిట్ చేస్తున్నాం, చూడాలి ఎవరు వస్తారు డాన్స్ చేయడానికి. ఇప్పుడు 7:30కి ఒక షో అవుతుంది, 5-7 అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము ఎందుకంటే మాకు ఫ్రెండ్ సీట్ కావాలి కనుక. సో మాకు ఫ్రెండ్ సీట్ దొరికింది. ఫ్రెండ్ సీట్ అంటే ఒక రిజర్వ్డ్. సో మాకు సెకండ్ రో దొరికింది. మన పొజిషన్ చూపించవచ్చు సార్ ఎలా ఉంది. ఇదన్నమాట, ఇది స్టేజ్, ఇది ఫస్ట్ సీట్, అది రిజర్వ్డ్. సో మేము సెకండ్ సీట్లోకి వచ్చినాం. ఇక్కడ డ్యాన్స్ షో అయితే పెట్టారు. అండ్ ఈ డ్యాన్స్ షోలో ఏంటంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క సాంగ్ ప్లే చేశారు. పంజాబీ ప్లే చేశారు, హిందూ ప్లే చేశారు, తమిళ్ సాంగ్, ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్ని కవర్ చేశారు. ఎందుకంటే క్రూజ్లో మోస్ట్లీ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వస్తుంటారు కదా, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనుకుంటా అందరి లాంగ్వేజ్లో సాంగ్ అయితే ప్లే చేశారు. అండ్ ఇక్కడ మన తెలుగు సాంగ్ వచ్చి అల్లు అర్జున్ సాంగ్ సూపర్ మచ్ ప్లే చేశారు. అండ్ మేమందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఇది క్రూజ్లో మా లాస్ట్ నైట్ కాబట్టి మోస్ట్లీ అన్నీ తిరిగేసి బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేసాము. చెప్పండి. ధరణి అక్క వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ ఇంకా మచ్. పూజలు చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా అన్ని బాగుంటాయి. సబ్స్క్రైబ్ లైక్ చేయండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ముందర ఒక మంచి స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మీరు గెస్ట్ చేయగలరా? సో నేనే చెప్పేస్తాను, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. సో వీళ్ళని కలగడం నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఒక పిక్ వేయండి. గైస్ ఇప్పుడైతే మేము మన చెప్తాను ఇప్పుడే డాన్స్ షో నుంచి అయితే బయటకు వచ్చాం. మన తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ కలిసాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. సూపర్. క్రూజ్ లో హాయ్ 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 చెప్పండి అందరూ. మళ్ళీ పడుతుందా ఏంటి? సో గైస్ ఇప్పుడైతే డాన్స్ షో అయిపోయింది కదా. సో మేమైతే ఇప్పుడు నెక్స్ట్ ఏ షోస్ ఉన్నాయో చూద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ చాలానే షోలు ఉన్నాయి, బట్ అవి కూడా ఏంటంటే సేమ్ టైమింగ్స్, లైక్ 7 to 8, 7 to 8, 7 అలా సేమ్ టైమింగ్స్లో ఉన్నాయి. సో దేనికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. సాల్సా ఉందంట, సాల్సా ఏదో కపుల్ షో కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ సమ్ అదర్ షో బట్ విచ్ ఇస్ పెయిడ్. వీ నీడ్ టు పే. టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనకు ఎందుకు పేడ్ కానీ ఇంకా టెండర్ కూడా ఖర్చు చేయలేదు. ఫ్రీగా ఉన్న షోస్ చూసుకుంటే బెస్ట్ కదా. సో మేమైతే ఫస్ట్ డెక్ 10కి వెళ్తున్నాం. మాకు ఏదో షో ఉంది. లెట్స్ గో గైస్. పైకి చెప్పాను కదా డెక్ 10కి వెళ్తామని, షో అవుతుందని. బట్ మేము వెళ్ళేసరికి ఆ షో కంప్లీట్ అయిపోయింది. సో 9 అయిపోయింది ఆల్రెడీ. అందుకనే డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకెక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ. సూపర్ ఉంది బిర్యానీ మాకు. సో అందుకే బిర్యానీ ఒకటే వేసుకున్నాం. మన బిర్యానీ ఉంటే చాలు కదా, గేమ్ వేసుకోవాలి. నువ్వైతే మాత్రం ఇప్పుడు ఏమేమి వేసుకుని చెప్పు. ఇప్పుడు నా వంతు. నేను యాక్చువల్గా రసం రైస్ వేసుకున్నా. అండ్ ఫిష్, చికెన్, మటన్ బిర్యానీ. ఫిష్ యాక్చువల్గా ఒక చేప చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అవి వేసుకున్నాను. ఇదైతే చికెన్, ఇది చికెన్ అనుకుంటా. ఫిష్, ఇది ఫిష్. తినేసిన తర్వాత మిగిలిన యాక్టివిటీస్ ఏమైనా వచ్చేసి క్లాస్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. ఈరోజు లాస్ట్ డే. రేపు మార్నింగ్ మనం 8 కల్లా నుంచి వెళ్ళిపోవాలంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా. బ్రేక్ఫాస్ట్ 6:30కి. 6:30 అంటే మనం ఎంత వేగంగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. నిద్ర ఉంటుందో లేదో తెలియదు. పడుకోవడం పోతుందో తెలియదు. ఎందుకంటే మేము 8కి నేను వెకేట్ చేసేయాలి అంటే లగేజ్ ప్యాక్ చేయాలి. లగేజ్ ప్యాక్ చేయాలి, అవన్నీ ఉన్నాయి కదా. సో తెలియదు పడుకుంటామో లేదు, చూడాలి ఏం జరుగుతుంది. డిన్నర్ అయిపోయింది. దాని తర్వాత క్యాసినోకి వెళ్ళాము. క్యాసినోకి వెళ్ళి గేమ్స్ ఆడేసి కొంచెం డబ్బులు అయితే పోగొట్టేసాము. సో ఇప్పుడైతే మేము మ్యూజిక్ షోకి వచ్చాం. 11:45కి షో స్టార్ట్ అవుతుంది. సో ముందుగానే చాలా ఎక్కువ మంది వస్తారు. సో అందుకనే మేము ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకున్నాం. సో 11:45కి మ్యూజిక్ షో ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏదో బాలీవుడ్ షో కూడా ఉంది, బట్ అది పెయిడ్. 1200 per person టికెట్. దానికైతే మేము వెళ్ళాలనుకోవట్లేదు. ఇలాంటి ఫ్రీ షోస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడే చూస్తున్నాం. ఓకే, ఒకసారి చూడండి మ్యూజిక్ క్లబ్ చూడండి. ఇదిగో అక్కడే సింగర్స్ అందరూ మ్యూజిక్ అన్ని ప్లే చేస్తారు. అక్కడ పియానో, డ్రమ్స్, గిటార్ అన్ని అక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసరికి బార్ ఉంది. సో మనకి మ్యూజిక్ చూస్తూ కూడా మనం చిల్ అవ్వచ్చు. ఏదైనా డ్రింక్ ఆర్డర్ చేసుకోవచ్చు, బియర్ ఆర్డర్ చేసుకోవచ్చు. మనకైతే 3 డ్రింక్, నాన్ ఆల్కహాలిక్, స్ప్రైట్, థమ్స్ అప్, ఫాంటా, ఈ 3 ఉన్నాయి. ఆల్కహాల్ తాగిన వరకు బియర్ ఇస్తున్నారు. ఎక్కువ కోక్లే తాగుతున్నాం గైస్ ఇక్కడికి వచ్చాక. సో డే 3 అయితే ఇలా ఎండ్ అయింది. మిడ్ నైట్ స్నాక్ చిప్స్, శాండ్విచ్ ఉన్నాయి కానీ ఇవేం తినాలేదు. సో చిప్స్ ఒకటి తీసుకున్నాం, మిల్క్ తీసుకున్నాం. డీజే కంప్లీట్ కూడా అయిపోయింది. డీజే కూడా చూసి వచ్చేసాము. టైం వచ్చేసి 12:30 అవుతుందా, 12:50 అయిపోతుంది. సో తినేసి వెళ్ళి ప్యాకింగ్ చేసుకుంటే మార్నింగ్ 8:15 కల్లా దిగిపోతాం. వెకేట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఫైనలీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒక 8కి అలా రీచ్ అయిపోయాం చెన్నై పోర్ట్ ఏరియాకి. సో అక్కడ నుంచి మన కోసం బస్ అయితే వస్తుంది. వాళ్ళు లైక్ క్రూజ్ షిప్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఆ బస్ ఎక్కిన తర్వాత ఒక ప్లేస్లో మనల్ని దించేస్తారు.
సో ఎవరికైనా ట్రైన్ ఫ్లైట్ ఉంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నాం వైజాగ్. చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైమా? ఎస్. సూపర్. 8 అవుతుంది.